రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు. రాముడు ఒక మహా ఆదర్శ పురుషుడు. ఆయన యొక్క పద్ధతులు, వ్యవహారము ఎంత శక్తివంతుడైనా కూడా పద్ధతిగా ఉండటము, సిస్టంగా ఉండటము, గురువుల దండం పెట్టుకోవటము, తల్లిదండ్రుల మాట వినటము, ఒక ఆయన గురించి తలుచుకుంటే కూడా ఆయన లక్షణాలు కొన్ని మనకు వచ్చినా కూడా బాగుపడతాము. కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు దేవుడు ఎట్లా అవుతాడు? కృష్ణుడు ఒక సమర్థవంతమైన రాజు. ఒక మనిషి ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే ఒక జీవితం మొత్తమే కట్టగలడు. ఆయనకి ఊరికే సరదాగా అనుకుంటే ద్వారకాని ఒక నగరాన్ని సముద్రం మధ్యలో ఒక నెల రోజుల టైంలో కట్టేయగలిగాడు. నెల రోజులు కాదు, యాక్చువల్గా ఏంటంటే 28 రోజుల టైం అని చెప్తారు. 28 రోజుల టైంలో వేరే వాళ్ళు యుద్ధానికి వచ్చి వీళ్ళున్న నగరాన్ని పాడు చేసేలాగా సముద్రంలో బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించగలరు. అంటే విపరీతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి కూడా పద్ధతిగా ఉండి అందరితో కలిగి ఉంటాడని వాళ్ళు మనకు ఆదర్శ పురుషులు. ఆ రోజుల్లో వాళ్ళు దేవుళ్ళు. ఈ రోజుల్లో ఎవరైతే అందరికీ ఉపకారం చేసే గురువులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవుళ్ళకైతే లెక్క వస్తారు.